నమస్తే అండి. నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనాపురం, విజయవాడ. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీడియా చెప్పని నిజాలు కొన్ని నాకు తెలిసినవి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అవేంటంటే, ఫస్ట్ ఆ ల్యాండ్ ఇచ్చిందేమో రైతులు. ఎకరం సుమారు 40 లక్షల చొప్పున ఇచ్చారు. కానీ ఇవాళ రోజున అది 3.5 కోట్లు ఉందని ఒక అంచనా. దానికోసం ల్యాండ్ కోసం కానీ, రోడ్లు వేయడానికి, పవర్కి, డ్రైనేజ్కి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1500 కోట్లు హట్కో నుంచి తీసుకొచ్చింది. ఆ రుణాన్ని, దాని వడ్డీని చెల్లించవలసింది ఎవరండి? ప్రజల ఆదాయం మీద నుంచి ట్యాక్సుల ద్వారా సంపాదించినటువంటి ఆదాయంలోంచే కదా రాష్ట్ర ఖజానా ఖర్చు పెట్టాలి. అది రాష్ట్ర పని. సో భూములు ఇచ్చింది వీళ్ళు. ఈ భూముల్ని తనఖా పెట్టి జిఎంఆర్ 5,000 కోట్ల దాకా బ్యాంకుల నుంచి, 5 బ్యాంకుల కన్సార్టియం నుంచి తెచ్చుకున్నాడు. సో దాంతో ఆయన ఎయిర్పోర్ట్ని కట్టాడు. సరే, ఒకవేళ ఆయన నష్టాల్లో ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ వదిలేస్తాడు, పోతాడు. సెంట్రల్ గవర్నమెంట్ రైట్ ఆఫ్ చేసేస్తుంది. లాభాలు వచ్చాయనుకోండి, ఆయన మింగుతాడు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లాభాల్లో వాటా ఎందుకు అడగట్లేదు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్ని వందల మంది రైతులు ఇచ్చారు కదా, ఒకవేళ లాభాలు వస్తే ఎందుకు ఆ లాభాల్లో షేర్ ఇవ్వట్లేదు? ఒక 100 రూపాయల లాభం వచ్చిందనుకోండి, అందులో ఆయన ఖర్చులు, నిర్వహణ, లోన్లు అన్నీ పోయి ఒక 50 రూపాయలు పోగా ఇంకో 50 రూపాయలు మిగిలింది అనుకోండి. ట్యాక్సెస్ కూడా ఒక 10 రూపాయలు తీసేయండి, 40 రూపాయలు ఆయనకి లాభమే కదా జిఎంఆర్ గారికి. అందులో రాష్ట్రం ఎందుకు కొంత అయినా తనకు లాభాల్లో వాటా అడగట్లేదు? తర్వాత అక్కడ రైతులు ఇచ్చిన భూమికి ఎందుకు ఇవ్వట్లేదు లాభాల్లో వాటా? ఇది అనదర్ పాయింట్. అంటే రాష్ట్రం ఏమో పెట్టుబడి పెడుతుంది, రైతులేమో భూములు ఇస్తారు, ఈ బ్యాంకులేమో లోన్లు ఇస్తాయి, జిఎంఆర్ ఏమో లాభాలు గడిస్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పని ఉందండి? ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి రూపాయి కూడా ఇవ్వలేదు. పేపర్ల మీద అనుమతులు ఇచ్చింది అంతే. కానీ క్రెడిట్ మొత్తం ఎవరి అకౌంట్లోకి వెళ్ళిందండి? కేంద్ర ప్రభుత్వం అకౌంట్లోకి. పొగడ్తలు ఎవరికండి? మోడీ గారికి. మోడీ గారికి ముందు భారతదేశం ఉంది, మోడీ గారు అప్పుడు భారతదేశం ఉంటుంది, మోడీ గారి తర్వాత భారతదేశం ఉంటుంది. ఏ దేశం ఉన్నా లేకపోయినా భారతదేశం అలా ఉంటూనే ఉంటుంది. భగవంతుడు కలియుగంలో నదుల్లో కలిపేసేంతవరకు. అందుకని ఆయన లేకపోతే ఏదో అయిపోతుంది. ఆయన ఒక్కరే కష్టపడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ కష్టపడట్లేదు. ఆయన పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. చంద్రబాబు గారికి నాదొక్క మనవండి, పిల్లనిచ్చిన మరియు తెలుగుదేశం పార్టీనిచ్చిన పెద్ద ఎన్టీ రామారావు గారిని కూడా ఆయన జీవితంలో అన్నిసార్లు పొగుడు ఉండరు, అంత ఇదిగా పొగుడు ఉండరు. కానీ మోడీ గారి బ్రాండ్ అంబాసిడర్ లాగా మోడీ గారిని మాత్రం తెగ పొగిడేస్తున్నారు. అసలు జనాలు వాళ్ళ పార్టీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదండి, నేను అన్ని పార్టీలకి సమదూరంలోనే ఉంటా. ఇక పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఒక ప్రధానిగా దూషించడం తప్పు, ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే, సార్ మీరు మరి ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ చదివి వాడు ఎంట్రన్స్లకి రాసుకుని అదొక యజ్ఞంలా చేస్తారండి. దగ్గర నుంచి చూస్తే ఆ పిల్లవాడి కోసం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తల్లిదండ్రులు కూడా సర్వం వదిలేస్తారు జీవితాన్ని ఆ పిల్లవాడి కోసం అని. చచ్చిపోతే చూపులకు కూడా వెళ్ళట్లేదండి పిల్లవాడి కోసం. పెళ్ళిళ్ళకి వెళ్ళరు, దేనికి వెళ్ళరు. వాళ్ళ సుఖాలు కూడా పక్కన పెడతారు, అంత సపోర్ట్ ఇస్తారు పిల్లలకి. మరి అటువంటి పిల్లలు ఎగ్జామినేషన్స్ రాస్తుంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఆ పేపర్లు లీక్ అయితే 20 లక్షల మంది పిల్లలు కంటితడి పెట్టలేదా అండి? వారి తల్లిదండ్రులు కలిపి సుమారు 1 కోటి మంది కంటితడి పెట్టుంటారు కదా. మరి అప్పుడు మీకు కంటితడి రాలేదా సార్? ఏదో సోషల్ మీడియాలో ఒక 10 వీడియోలు 1000 వీడియోలు వేసుకుందాం, 1000 వీడియోల్లో పిల్లలు 1000 మంది ప్రవర్తించిన దానికే మీకు కళ్ళనీళ్ళు వచ్చేస్తే, మరి 1 కోటి మంది మా కళ్ళనీళ్ళు పెట్టుకున్నది మీకు కనిపించలేదా సార్? వాళ్ళు ఎంత శ్రమ పడి ఉంటారు, ఎంత టైము, ఎనర్జీ, మనీ, జీవితాన్ని అది ఆ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవుతున్న అప్పుడే తెలుస్తుంది.
ఆ జీవితాన్ని ఎంత పణంగా పెడతారని. అది కొట్టలేకపోతే వాళ్ళు నిస్పృహతో 20 మంది పిల్లలు చచ్చిపోయారే, కనీసం దానికి ప్రతిస్పందించారా మీరు? అప్పుడు కళ్ళనీళ్ళు రాలేదా సార్? మరి ఎప్పుడు ఆ పిల్లలు జంతర్ మంతర్ దగ్గర రూపాయి ఖర్చు లేకుండా ఒక పోస్టుతో, ఒక మెసేజ్‌తో అన్ని వేల మంది పోగయ్యారే, మీరు చెప్తున్న బాహుబలి మోడీ గారిని బెండ్ చేయగలిగారే, మరి వాళ్ళని పిల్లెట్ గన్స్‌తోనూ, ఎలక్ట్రికల్ లాఠీలతో కొడుతున్నప్పుడు కొంతమంది సావు బతుకుల్లో ఉన్నారే, మరి అప్పుడు కళ్ళనీళ్ళు రాలేదే సార్? మోడీ గారిని పొగడండి. మీ అవసరాల కోసం మోడీ గారిని పొగుడుతారు. మీ పదవుల కోసం మోడీ గారిని పొగుడుతారు. పొగడండి, నేను కాదనట్లా. కానీ ఎప్పుడైతే తప్పు జరుగుతుందో దాని మీద కూడా మీరు విచారం వ్యక్తం చేశారనుకోండి, ప్రజలకి ఒక విధమైనటువంటి మంచి అభిప్రాయం మీ మీద ఏర్పడుతుంది. అంతే తప్ప మా కాయిన్‌కి ఒక సైడే మీరు రియాక్ట్ అవుతున్నారు, రెండో సైడ్‌కి రియాక్ట్ అవ్వట్లేదండి. ప్రజల్లో ఒక రకమైన బాధ కలుగుతుంది. ఆ బాధని వాళ్ళ 5 ఏళ్ళకి ఒక్కసారి మాత్రమే నిరూపించగలుగుతారు. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.